జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థుల్లో ఎవరు ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఫీజు కట్టాలి? చాలామంది అడుగుతున్న డౌట్ అండి ఇది. సో ఎవరికైతే సీటు అలాట్ అవుతుందో వాళ్ళందరూ కూడా కంపల్సరీ డబ్బులు పే చేయాలి, ఫీజు అనేది పే చేయాలి. దీన్ని యాక్సెప్టెన్సీ ఫీజు అంటాము. ఇంకా తర్వాత పార్షియల్ పేమెంట్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఫర్దర్గా. కాకపోతే ఇక్కడ విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఉందా అంటే అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. విత్డ్రాల్ ఆప్షన్ కంపల్సరీ ఇస్తారండి, ఓకేనా? ఎందుకు అంటే ఫ్రీగా మీరు విత్డ్రాల్ అవ్వకపోతే మళ్ళీ మనం ఫర్దర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సీటు వచ్చిందనుకోండి, మనం విత్డ్రాల్ అవ్వకపోతే ఆ సీటు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఫ్రీ ఎగ్జిట్ అనేది ఇస్తారు. ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఆ విత్డ్రాల్ ఆప్షన్ ఎప్పటి వరకు ఉంది? ఇప్పుడు కొంతమంది ఫీజు పే చేయాలా వద్దా అని కూడా అడుగుతున్నారు కదా. ఎవరు ఫీజు పే చేయాలి, ఎవరు అక్కర్లేదు కూడా మాట్లాడుకుందాం. ఒక్కసారి డేట్స్ చూద్దామండి. మనకి జూన్ 13న సీట్ అలర్ట్ చేశారు, ఓకేనా? రౌండ్ 1కి సంబంధించి 5 రౌండ్స్ ఉన్నాయి. మనం కేవలం రౌండ్ 1కే కన్ఫైన్డ్ అవుదాం, ఓకేనా? ఇంకా ఈ రౌండ్ 1లో జూన్ 13 నుంచి జూన్ 26 వరకు ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఫీజు పేమెంట్ చేయడం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అండ్ మనం ఏదైనా క్వైరీస్ వస్తే కనుక దానికి రెస్పాండ్ అవ్వడం అనే దానికి టైం ఇచ్చారు, ఓకేనా? ఇంకా 26వ తారీఖున కంపల్సరీ 5 గంటల లోపు అయితే మనం పేమెంట్ అనేది పే చేయాలి. సో మీరు 13వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్య ఎప్పుడైనా ఫీజు అనేది పే చేయొచ్చు. ఇంకా పే చేయని విద్యార్థుల కోసం అయితే చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే అడ్వాన్స్డ్గా కూడా మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, ఫీజు కూడా పేమెంట్ చేశారు. కానీ సీటు రాని వ్యక్తులు పే చేయాలంటే, సీటు రాని వ్యక్తులు అయితే మీకు అడ్వాన్స్డ్గా పే చేసుకోవాల్సిన టైం అయితే అయిపోయింది కదండి. మీరేమీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు సీట్ ఎప్పుడైతే వస్తుందో, ఏ రౌండ్లో వస్తుందో అప్పుడే మీరు ఫీజు అనేది పే చేయాలి. సో ఇక్కడ క్లియర్ కదా. రౌండ్ 1లో సీటు రాని విద్యార్థులు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయక్కర్లేదు. మీకు రౌండ్ 2లో వచ్చింది అనుకోండి, అప్పుడు చేయాలి. రౌండ్ 3లో వస్తే అప్పుడు, లేదు రౌండ్ 4లో వస్తే అప్పుడు, రౌండ్ 5లో వస్తే అప్పుడు. ఎప్పుడు సీట్ అలర్ట్ అయితే అప్పుడు మాత్రమే పేమెంట్ అనేది చేయాలి. మనం ఇప్పుడు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు సీట్ రాని అభ్యర్థులు, ఓకే? ఇక సీటు వచ్చిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సీట్ వస్తే కనుక వాళ్ళకు సీటు నచ్చింది, సీటు నచ్చలేదు, ఓకేనా? ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి, బ్రాంచ్ నచ్చలేదు, ఓకేనా? ఈ 3 ఆప్షన్స్ అయితే ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సీటు నచ్చింది, ఇన్స్టిట్యూట్ నచ్చింది, బ్రాంచ్ కూడా నచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు కదా. వాళ్ళైతే కంపల్సరీగా పేమెంట్ అనేది పే చేయాలి. మీరు పేమెంట్ చెయ్యని పక్షంలో మీరు నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళరు. ఇక్కడే మీరు అసలు జోసా కౌన్సిలింగ్లోనే ఉండరు, ఓకేనా? పేమెంట్ అనేది చేయకపోతే. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మీకు అది నచ్చలేదు, ఓకేనా? మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటారు. సో అయినా కూడా ఎలాంటి ఆప్షన్ పెట్టుకున్నా మీరు పేమెంట్ అనేది పే చేయాలి. సో ఈ ఆప్షన్స్ అనేవి సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ సీటు మీకు అలర్ట్ అయింది, నచ్చిందా నచ్చలేదా, బ్రాంచ్ నచ్చలేదా, ఇవన్నీ పక్కన పెడితే పేమెంట్ అనేది కంపల్సరీ చేయాలి. ఇంకా చేయని విద్యార్థుల కోసం చెప్తున్నాను, చాలామంది ఆల్రెడీ పే చేశారండి. సో మీరు నెక్స్ట్ రౌండ్లో చూద్దాంలే, ఇక్కడ చూద్దాంలే అలాంటి వాటికి అయితే అవకాశం లేదు. చేద్దాంలే అలాంటి వాటికి కూడా అవకాశం లేదు. చేయాల్సిందే కంపల్సరీ, ఓకేనా? పేమెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పే చేయాలి, యాక్సెప్టెన్సీ ఫీజు. అప్పుడే మీరు ఎంటైర్ కౌన్సిలింగ్లో ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ రౌండే కదా తర్వాత చూద్దాం అది ఇది అనుకున్నారనుకోండి, మీరు మొత్తం కౌన్సిలింగ్లోంచి బయటకు వచ్చేస్తారు, ఓకేనా? ఫీజు ఎవరైతే పే చేయరో వాళ్ళకి ఆటోమేటిక్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోయినట్టే, ఓకేనా? ఎందుకంటే చెప్తున్నాను, స్ట్రెస్ చేసి చాలామంది డబ్బులు పే చేయకుండా తర్వాత రౌండ్స్లో పే చేద్దాం, సీట్ వచ్చినప్పుడు పే చేద్దాం, ఇప్పుడు డబ్బులు పే చేస్తే పోతాయేమో, మళ్ళీ వెనక్కి రావేమో, ఫర్దర్ రౌండ్స్లో సీట్ రాకపోతే మళ్ళీ వెనక్కి ఇవ్వరేమో, ఒక్కటి కాదు చాలా డౌట్స్ ఉంటాయి. అందుకే మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, కంపల్సరీ డబ్బులు అనేది పే చేయండి మీకు సీట్ అలకేట్ అయితే, ఓకేనా? ఏ రౌండ్లో అలకేట్ అయినా కానీ మనం ఫీజు అనేది పే చేయాలి, ఓకేనా? నెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా అప్లోడ్ చేయాలి. అంటే ఫేక్ ఏమి ఉండకూడదు, ఓకేనా? ఇలాగా మళ్ళీ ఏదో డిజైన్ చేసి ఫోటోషాప్స్ చేసి అలాంటివి ఏమి మనం అప్లోడ్ చేయొద్దు. మన దగ్గర ఏవైతే ఒరిజినల్స్ ఉంటాయో, క్యాస్ట్, ఇన్కమ్, ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మస్ట్ అండ్ షుడ్గా మనం అప్లోడ్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఈ క్వైరీస్ ఏవైతే వస్తాయో క్వైరీస్కి కంపల్సరీ మనం ఆన్సర్ ఇవ్వాలి. లేదు అంటే అక్కడ మీరు ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయనట్టే లెక్క చేస్తారు, ఓకేనా? మరి దీనికి ఎప్పటి వరకు టైం ఉంది? ఫీజు కట్టడానికి అయితే జూన్ 26 సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం ఉంది. కానీ ఇక్కడ మనకి డాక్యుమెంట్కి సంబంధించి
ఏవైతే క్వైరీస్ ఉన్నాయో వాటికి సంబంధించి అండ్ ఫీజు పే చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ రావడం, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వడం, లేదు అంటే అలా రిపీట్ అవుతూ ఉండడం, స్టేటస్ సక్సెస్ఫుల్ రాకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వాటన్నిటికీ మీకు కాస్త టైం అయితే ఇచ్చారు. జూన్ 29 మధ్యాహ్నం 1 గంట వరకు అవకాశం ఉందండి. ఇది వర్స్ట్ కేసులో మాత్రమే ఉపయోగించుకోవాలి, ఓకేనా. ఏదైతే స్టాండర్డ్ టైం ఇచ్చారో అక్కడ వరకు ఓకే, 26 వరకు ఓకే, 5 గంటల లోపు అయితే మీరు ఫినిష్ చేయండి. లేని పక్షంలో ఓకేనా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక జూన్ 29 1 గంటల లోపు అయితే మీరు క్లియర్ చేసుకోవాలి. పేమెంట్ పే చేయలేదా, మీరు యాక్సెప్టెన్సీ ఫీజు కట్టనట్టే, అంటే మీరు వద్దు అనుకున్నట్టే కాబట్టి మీరు కౌన్సిలింగ్లో ఉండరు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏం చేస్తారో, నానా తంటాలు పడతారా, ఏదైనా ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటారు, ఏం చేస్తారో తెలియదు కానీ ఫీజు అనేది పే చేయాలి, ఓకేనా. కొంతమందికి డబ్బులు కట్ అవుతాయి, ఓకే, డబ్బులు కట్ అవుతాయి కానీ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ కాదు. మళ్ళీ ట్రై చేయండి. ఎందుకు అంటే డబ్బులు కట్ అయినా కానీ అవి 2-3 డేస్లో, వర్కింగ్ డేస్లో మనకి రిటర్న్ వస్తాయి. కానీ టైం అయిపోతే టైం ఇవ్వరు కాబట్టి మళ్ళీ అటెంప్ట్ చేయండి, ఫీజు అనేది పే చేయండి, ఓకేనా. ఎందుకంటే డబ్బులు కట్ అయినా బ్యాంక్ ద్వారా మనం వెనక్కి తెచ్చుకోగలుగుతాం, ఓకే. సో మనకి ఆ పేమెంట్ ఇష్యూలకి వాటికి అన్నిటికి సంబంధించి జూన్ 29 మధ్యాహ్నం 1 గంట వరకు అయితే అవకాశం ఇచ్చారు, ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్. సో మనం ఇప్పుడు సీట్ వస్తే మాట్లాడుకున్నాము, రాకపోతే మాట్లాడుకున్నాము, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడుకున్నాము. ఇప్పుడు సీట్ వచ్చిందండి, ఓకే, సీట్ వచ్చింది, సీట్ రాలేదు, ఇద్దరికి కూడా. మేము ఫ్రీగా విత్డ్రాల్ అవ్వాలనుకుంటున్నాము, ఏం చేయాలి? ఇప్పుడు సీట్ రాని వ్యక్తి విత్డ్రాల్ అంటే ఆయనకి ఇంకా ప్రత్యేకంగా విత్డ్రాల్ ఏముండదు, ఎందుకంటే సీట్ రాలేదు కాబట్టి. కానీ సీట్ వచ్చిన వ్యక్తి అనుకోండి, సీట్ వచ్చింది మేడం, నాకు ఈ సీట్ వద్దు, ఏం చేయాలి అంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలంటే లాస్ట్ డే టు రెస్పాండ్ టు విత్డ్రాల్ క్వైరీ ఎప్పుడంటే జూన్ 29 5 గంటల లోపు అయితే మీరు ఒక నిర్ణయానికి వచ్చి నాకు ఈ సీట్ వద్దు, అసలు ఎంటైర్ జోసా కౌన్సిలింగ్లోంచే వెనక్కి వచ్చేస్తాను అంటే కనుక మీరు ఆ సీట్ నుంచి విత్డ్రాల్ అయిపోవచ్చు, ఓకే. సో ఇదంటే ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్, ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, మనకి సీటు నచ్చడం నచ్చకపోవడం, బ్రాండ్స్ నచ్చడం, ఇవన్నీ కామన్ థింగ్స్ కదా, అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్, ఈ ఆప్షన్స్ అయితే మనకు తెలుసు కదా. ఫ్లోట్ సెలెక్ట్ చేసుకున్నామండి ఫస్ట్ రౌండ్లో, నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో కూడా అదే ఉంటుంది, ఓకేనా. మీరు కన్ఫర్మ్ చేసేంత వరకు. అండ్ మీరు స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫర్దర్ రౌండ్స్లో కూడా అదే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ రౌండ్లోనే ఫ్రీజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఇంకా మీరు హ్యాపీ, సాటిస్ఫైడ్ అన్నట్టు, కాబట్టి మీకు ఇంకా ఫర్దర్ రౌండ్స్లో ఎలాంటి అవకాశము ఉండదు. మీకు ఇంకా ఫర్దర్గా ఫీజ్ పేమెంట్, రిపోర్టింగ్, ఇవన్నీ నెక్స్ట్ ఏవైతే డేట్స్ ఉంటాయో అప్పుడు మీరు జాయిన్ అవ్వడమే ఆ డేట్స్ది. అండ్ ఎవరైతే స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నారో, ఫర్దర్ రౌండ్స్లో కూడా స్లైడే ఉంటుందని చెప్పాను కదా, మీరు నెక్స్ట్ రౌండ్లో ఫ్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటున్నారంటే స్లైడ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లోట్ అవ్వచ్చేమో అనుకుంటున్నారు, అలా కుదరదండి. ఎవరైతే స్లైడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో మీరు ఫ్రీజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్దర్ రౌండ్స్లో. ఎవరైతే ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఫస్ట్ రౌండ్లో, వాళ్ళు నెక్స్ట్ కూడా ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఫర్దర్ రౌండ్స్లో స్లైడ్ కూడా పెట్టుకోవచ్చు, ఆ తర్వాత రౌండ్స్లో ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఈ విషయాలపైన అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకు అంటే ఒక్కసారి ఆ అవకాశం మిస్ అయ్యామంటే జోసా కౌన్సిలింగ్లో ముందుకు వెళ్తాం తప్ప మళ్ళీ వెనక్కి వచ్చి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఈ డేట్స్ మిస్ అయితే, ఓకేనా. సో క్లియర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అలాట్మెంట్ లెటర్స్లో టాప్ 20% ఇలా కనిపిస్తున్నాయండి. గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకా ప్రొడ్యూస్ చేయనట్టు అని కూడా మాట్లాడుతున్నారు. ఇవి మనకు సంబంధించిన విషయాలు కాదు. స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైతే అథారిటీ ఉంటుందో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్ నుంచి పాస్ చేయాలి. సో ఇక్కడ మీరు పాస్ అయ్యారు, సప్లిమెంటరీ రాశారు, బెటర్మెంట్ రాశారు, వాట్ ఎవర్, ఏవైతే రిక్వైర్డ్ మార్క్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంటే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మనకి ఈ ఏపీలో, తెలంగాణలో కొంచెం ఇంటర్మీడియట్ అవన్నీ కొంచెం లేట్ అయ్యేసరికి సో అలా డిస్ప్లే అవుతూ ఉండొచ్చు, ఓకేనా. ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి అంటే జోసా అథారిటీకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందో ఆ స్టేటస్ అనేది మళ్ళీ మనకు కనిపించదు ఫర్దర్ రౌండ్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రొడ్యూస్ చేయకపోతే ఏం జరుగుతుందంటే సిబిఎస్ఈ ఆ డేటా అనేది తీసుకుని వాళ్ళైతే కౌన్సిలింగ్ కంప్లీట్ చేస్తారు. సో అదంతా మనకి సంబంధించిన విషయం కాదు, గవర్నమెంట్స్ చూసుకుంటాయి, ఓకేనా. దాని గురించి ఏమి మనం వరి అవ్వక్కర్లేదు, ఓకేనా. అండ్ ఈ డేట్స్కి సంబంధించి అండ్ ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటే వాటికి కాల్ చేయొచ్చు, మెయిల్ కూడా చేయొచ్చు. బట్ మీరు ఎంత స్పీడ్గా రెస్పాండ్ అయితే వాళ్ళు అంత స్పీడ్గా మీకు రెస్పాన్స్ ఇస్తారు, ఓకేనా. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.